Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 54వ శ్లోకము. శ్రీ భగవాన్ ఉవాచ బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. బ్రహ్మరూపమును పొందినవాడు, నిర్మలమైన మనస్సు గలవాడు అగు మనుజుడు దేనిని గూర్చియు దుఃఖింపడు, దేనిని కోరడు. సమస్త ప్రాణులందును సమబుద్ధి కలవాడై నా యందలి ఉత్తమ భక్తిని పొందుచున్నాడు. నిర్మల చిత్తుడే బ్రహ్మ సాక్షాత్కారము పొందగలడు, మలిన చిత్తుడు కాదు. కనుకనే ప్రసన్నాత్మ అని చెప్పబడింది. ఈ శ్లోకమునందు బ్రహ్మ సాక్షాత్కారము పొందినవాడు ఎట్లు ప్రవర్తించునో చక్కగా తెలుపబడింది. అట్టివాడు నిర్మల చిత్తుడై ఉండి దేనిని గురించి దుఃఖింపక, దేనిని కోరక, సర్వభూతముల ఎడల సమబుద్ధి కలిగి పరాభక్తియుతుడై ప్రకాశించును. న శోచతి న కాంక్షతి. దృశ్య ప్రపంచమంతయు తనయందే కల్పితమై ఉన్నదని తెలుసుకున్నవాడు కాబట్టి అతడిక దేనిని వాంఛించును, దేని కొరకు దుఃఖించును? ఈ సత్యమునే ఈ క్రింది ఈశావాస్యోపనిషన్ మంత్రము తెలుపుచున్నది. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ భూద్విజానతః తత్ర కో మోహః కః శోక ఏకత్వమనుపశ్యతః సమః సర్వేషు భూతేషు. ఆత్మానుభూతి బ్రహ్మానుభవము పొందినవానికి గుర్తు సమస్త ప్రాణికోట్లయందు సమభావము కలిగి తన వలనే వానిని చూచుట జ్ఞానప్రాప్తికి సర్వభూతదయ చిహ్నమై ఉన్నది. అది లేనిచో పూర్ణజ్ఞానము ఆత్మానుభవము ఇంకనూ కలుగలేదనియే అర్థము. కనుకనే బ్రహ్మప్రాప్తి నొందిన మహనీయుడు సర్వప్రాణులందును సమబుద్ధి కలిగి సర్వభూతహితుడై వర్తించుచుండునని భగవానుడు సెలవిచ్చారు. మద్భక్తిం లభతే పరాం. అట్టి బ్రహ్మజ్ఞాని నా యొక్క పరాభక్తిని పొందుచున్నాడని చెప్పుట వలన భక్తి యొక్క పరాకాష్ఠకు జ్ఞానమునకు భేదము లేదని తెలియచున్నది. భక్తి 2 విధములు, సామాన్య భక్తి, పరాభక్తి అని. ఇందు రెండవది యగు పరాభక్తి కేవలము జ్ఞాననిష్టతో సమానము. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అను శంకరుల వచనం ప్రకారము ఆత్మతత్వానుసంధానమే పరాభక్తి యొక్క లక్షణమగును. కావున పరాభక్తికి జ్ఞానమునకు భేదము లేదు. మరియు జ్ఞానమును పొందిన వారికి అపరిమితమగు భక్తి ఉండునను పరమసత్యం ఇక్కడ వెల్లడి అవుతోంది. జ్ఞానికి ఆత్మదేవుని ఎడల అనన్య భక్తి ఉండును. మరి ఒక శ్లోకముతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.